ఓం గణేశాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 44వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. కన్నెనాసన్న శరీర పాతుడట నిష్కామోగ్ర నిష్ఠాగరిష్ఠుని వ్యాఘ్రాజన విస్తృతోరు సరళక్షోణీజవేది స్థిరాననుని ద్ర్యంబక సంయమీంద్రుని జగత్ సంక్షోభ సంహార సూరుని దూరంబున బొంచియుండి భయదప్రోదీపితాకారునిన్ దూరంబున బొంచియుండి భయదప్రోదీపితాకారునిన్ అనగా ఆసన్న శరీర పాతుడట. అక్కడ ఆసన్నమైన శరీరమును నష్టము పొందు మన్మధుడు నిష్కామోగ్ర నిష్ఠాగరిష్ఠుని, ఏ కోరిక లేని అతి నిష్ఠతో ఉన్నతుడైన వానిని, వ్యాఘ్రాజన పులితోలుపై, విస్తృతోరు విశాలమైన తొడలతో, సరళ క్షోణీజవేది భూమి నుంచి పుట్టిన సరళమైన వేదిక మీద, స్థిరమైన ఆసనముతోనున్న వానిని, త్ర్యంబక సంయమీంద్రుని పరమశివ తపస్విని జగత్ సంక్షోభహార సూరిని, జగత్తుకు సంక్షోభములను నాశనము చేయువానిని, దూరముగా బొంచియుండి నక్కి భయద ప్రోదీపితాకారునిన్ భయమును కలిగించు ఆకారము గలవానిని కనెన్ చూచెను. అనగా అక్కడ ఆసన్నమైన శరీరమును నష్టము పొందు మన్మధుడు ఏ కోరిక లేక అతి నిష్ఠతో ఉన్నతుడైన వానిని, పులితోలుపై విశాలమైన తొడలతో భూమి నుంచి పుట్టిన సరళమైన వేదిక మీద స్థిరమైన ఆసనముతోనున్న వారిని, పరమశివ తపస్విని జగత్తుకు సంక్షోభములను నాశనము చేయువానిని, దూరముగా నక్కి భయమును కలిగించు ఆకారము గలవానిగా చూచెను అని ఈ శ్లోకమునకు భావము. అటవీరానన సుస్థిరోత్తర శరీరార్ధంబు రుజ్వాయతోత్కటమై సన్నిమితో భయాసమయు మధ్యస్థాంక సంస్థాన సంఘటనాదున్మిష తారుణాంబుజ సమానద్యోత ముత్తానిత స్ఫుట పాణిద్వయ మైత్రియుం సకల సన్మూర్తి ప్రసన్నంబుగా, పాణిద్వయ మైత్రియుం సకల సన్మూర్తి ప్రసన్నంబుగా. అనగా అక్కడ వీరాసనమందు స్థిరముగా కూర్చొని, ఉత్తర శరీరార్ధంబు పైన సగము శరీరము, రుజ్వాయత నిటారుగా, ఉత్కటమై నిశ్చలముగా, సన్నమిత వంగిన, ఉభయాసమయు రెండు చేతులు, మధ్యస్థాంక సంస్థాన వడి మధ్యలో, సంఘటనా దున్మిష తారుణంబుజ పూర్తిగా విచ్చుకున్న తామరవలే, సమాన ద్యోతము కాంతిని చిమ్ముచు, ఉత్తానిత స్ఫుట పాణిద్వయ మైత్రియుం అరచేతుల స్నేహమును, సకల అందరూ, సన్మూర్తి మంచివారికి, ప్రసన్నంబుగా ప్రశాంతముగా. అనగా అక్కడ వీరాసనముందు స్థిరముగా కూర్చుని, పైన సగము శరీరము నిటారుగా నిశ్చలముగాను, వంగిన రెండు చేతులు వడి మధ్యలో పూర్తిగా విచ్చుకున్న తామరవలే కాంతిని చిమ్ముచు, నమస్కారము చేయు అరచేతుల స్నేహమును, అందరూ మంచి వారికి ప్రశాంతముగా తోచుచు కనిపించెను అని ఈ శ్లోకమునకు భావము. వ్యాళోనద్ధ జటాకలాపు శ్రవణ ద్వంద్వావసత్తాక్ష సూత్రాలంకారు
గళోద్యదుజ్వల మయూఖాళి మిళద్గంధ్రిమన్నీలైనత్వచ సందధాను ద్విగుణాన్వీతున్ మహాదేవుదానాలోకించెను పంచబాణుడట సర్వారంభ సంస్తంభుడై. మహాదేవుదానాలోకించెను పంచబాణుడట సర్వారంభ సంస్తంభుడై. అనగా వ్యాళ ప్లస్ ఉన్నద్ధ జటాకలాపు, పాములచే కట్టబడిన జటలు కలవానిని. శ్రవణ ద్వంద్వ ప్లస్ అవసక్త ప్లస్ అక్షసూత్రాలంకారు, రెండు చెవులకు వ్రేలాడుచున్న అక్షమాలలు గలవానిని. గళోద్యద్ ప్లస్ ఉజ్వల మయూఖాళి, కంఠము నుండి వెలువడు కాంతి సమూహమునకు. మిళద్ ప్లస్ గ్రంథిమత్ ప్లస్ నీలైన త్వచ, కలయు ముడులు కలిగిన నల్లని లేడి చర్మము. సందధానున్ ధరించిన వాడును. త్రిగుణాన్వీతున్ మూడు గుణములకు అతీతుడు అగు మహాదేవున్ పరమేశ్వరుని తాన్. ఆ పంచబాణుడట మన్మధుడు అక్కడ సర్వారంభ అంతయు ప్రారంభించుటను సంస్తంభుడై నిలిపినవాడై ఆలోకించెను చూచెను. అనగా పాములచే కట్టబడిన జతలు కలవానిని, రెండు చెవులకు వ్రేలాడుచున్న అక్షమాలలు గలవానిని, కంఠము నుండి వెలువడు కాంతి సమూహమునకు కలయు ముడులు కలిగిన నల్లని లేడి చర్మమును ధరించిన వాడును. మూడు గుణములకు అతీతుడును అగు ఆ పరమేశ్వరుని ఆ మన్మధుడు అక్కడ అంతయు ప్రారంభించుటకు నిలిపినవాడై చూచును. అనగా తన కార్యక్రమమును మొదలు పెట్టుటకు ఆ మన్మథుడు సంసిద్ధుడగుచుండెను అని ఈ శ్లోకమునకు అర్థము. స్థిమితంబైన మహోగ్రతారకలు కించిత్ కాంతి నొప్పార గన్వమలంద్రిప్పు, ప్రసక్తి లేక నయన ప్రోద్భూత దృష్టి ప్రసార మయూఖంబుల ధూమకంబుల గుచున్, ఘ్రాణాగ్రలక్ష్యంబు పక్ష్మములీషచ్చలనంబులేక నిలువన్ గాపించే నీసుండటన్, పక్ష్మములీషచ్చలనంబులేక నిలువన్ గాంపించే నీసుండటన్. అనగా స్థిమితం పైన స్థిరముగా, మహోగ్ర తారకలు అతి కోపముతో నుండు కనుగ్రుడ్లు, కించిత్ కాంతి కొంచెము కాంతిని, నొప్పారన్ కలిగియుండగా, కన్బొమలన్ కనుబొమలు, ద్రిప్పు ప్రసక్తి లేక చలనము లేదా త్రిపుటాను మాటలేక, నయన ప్రోద్భూత కనుల నుండి పుట్టిన, దృష్టి ప్రసార మయూఖంబులు దృష్టిచే ప్రసరింపబడు కిరణములు, అధోముఖంబులగుచున్ క్రిందికి చూచుచు, ఘ్రాణాగ్ర లక్ష్యంబు నాసాగ్రముపై లక్ష్యము నిలిపి, పక్ష్మములు కనురెప్పలు, ఈషచ్చలనంబులేక ఎంత మాత్రమో కదలిక లేక, నిలువన్ నిలువగా, నీసుండటన్ అక్కడ ఈశ్వరుడు కనిపించెను. అనగా స్థిరముగా అతి కోపముతో నుండు కనుగ్రుడ్లు కొంచెము కాంతిని కలిగియుండగా, కనుబొమలు చలనము అను మాటలేక, కనుల నుండి పుట్టిన దృష్టిచే ప్రసరింపబడు కిరణములు క్రిందికి చూచుచు, నాసాగ్రముపై లక్ష్యమును నిలిపి, కనురెపలు మాత్రమే ఎంత మాత్రమో కదలిక లేక నిలువగా, అక్కడ ఈశ్వరుడు కనిపించెను అని ఈ శ్లోకమునకు భావము. ప్రాణాపాన మరున్నిరోధమున శుంభదృష్టి సంరంభ నిర్వాణాంబోధరమో,
తరంగరహితాంభస్థాన గాంభీర్యము స్థానుండోయనగా నివాతతల నిష్కంప ప్రదీపంబునై గానంగాబడి మీనకేతునకు దిగ్వాసుండు దాసీనుడై గానంగాబడి మీనకేతునకు దిగ్వాసుండు దాసీనుడై ప్రాణాపాన మరున్నిరోధమున శుంభదృష్టి సంరంభ నిర్వాణాంబోధరమో తరంగరహితాంభస్థాన గాంభీర్యమో స్థానుండోయనగా నివాతతల నిష్కంప ప్రదీపంబునై గానంగాబడే మీనకేతునకు దిగ్వాసుండు దాసీనుడై గానంగాబడే మీనకేతునకు దిగ్వాసుండు దాసీనుడై అనగా ప్రాణాపాన మరున్నిరోధమున ప్రాణము అపానము వంటి వాయువుల స్తంభింపజేయుట చేత శుంభదృష్టి సంరంభ వర్షారంభము లేని నిర్వాణాంబోధరము నిండు మేఘమా తరంగరహితాంభస్థాన అలలు లేని మడుగు గాంభీర్యము గంభీరమా స్థానుండోయనగా నిశ్చలుడోయనగా నివాతతల నిష్కంప ప్రదీపంబునై గాలి లేకపోయినను కదలకుండా వెలుగుచున్న దీపము వలె మీనకేతునకు చేపను జెండాగా కల మన్మధునకు దిగ్వాసుండు ఈశ్వరుడు ఉదాసీనుడై నిశ్చలుడై గానంగా బడెన్ కనబడెను అనగా ప్రాణము అపానము వంటి వాయువులను స్తంభింపజేయుట చేత వర్షారంభము లేని నిండు మేఘమా అట్లు అలలు లేని మడుగు గంభీర్యముతో నిశ్చలుడో అనగా గాలి లేకపోయినను కదలకుండా వెలుగుచున్న దీపము వలె చేపను జెండగా కల మన్మధునకు ఈశ్వరుడు నిశ్చలుడై కనబడెను అని ఈ శ్లోకమునకు భావము. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.